హాయ్ అండి. ఈరోజు బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయినాక ఒక పావు కప్పు వరకు శనగపప్పుని వేసుకొని శనగపప్పు అనేది కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన శనగపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని ఒక 1/2 కేజీ బీరకాయలండి ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఈ బీరకాయలు అవన్నీ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇలా 2 నిమిషాలు మగ్గిస్తే ఇలా ఎగుతాయండి. ఇప్పుడు ఇందులోని కొంచెం చింతపండు, పచ్చడి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకోవడం వల్ల బీరకాయలు త్వరగా ఎగుతాయి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా బీరకాయలు అనేవి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపుకున్న శనగపప్పుని వేసుకోవాలండి. ఇప్పుడు బీరకాయలను వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టించుకోవాలండి. అవసరమైతే 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. ఈ విధంగా ఉండాలి పచ్చడి అనేది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి తుంచి ఇలా వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని పోపు అంతా ఎర్రగా వచ్చినంత ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేగింది పచ్చడిలో వేసుకోవాలండి. ఈ బీరకాయ పచ్చడి వేడివేడి అన్నంలోని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.